వేదిక మీద ఉన్న పెద్దలకి నా నమస్కారాలు. నన్ను సుధాకర్ గారు 15 రోజుల క్రితం పిలిచి ఇట్లా నాస్తిక మేళాలో వచ్చి మాట్లాడాలి, డార్వినిజం మీద మాట్లాడతారా అని అంటే, డార్వినిజానికి పరిమితం చేయటం ఎందుకు, సైన్స్ మీద మాదా అనేది టైటిల్ పెట్టండి, దాని మీద మాట్లాడదాం. అసలు సైన్స్ అంటే ఏమిటి, ఇది ఎవరిది అని చెప్పి నేను చెప్పున్నాను. ఇక్కడికి రాగానే నేను ఒక మాట అడిగాను, మార్క్సిజాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడవచ్చా అని. మాట్లాడవచ్చు, మాట్లాడండి అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, వేదికకి పరిమితమై మాట్లాడటం అనేది మేము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ వేదిక పరిమితిని దాటిపోయి మాట్లాడితే మనం ఆశించిన ఫలితం రాదు. అందుకని మార్క్సిజంతో మాట్లాడమన్నా మాట్లాడతాను, మార్క్సిజంతో సంబంధం అంటే ఆ పేరు చెప్పకుండా మాట్లాడమన్నా కూడా నేను మాట్లాడతాను. సరే, నేను నెల్లూరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ చాలామంది ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నన్ను ఏదో ఒక కాలేజీకి తీసుకెళ్తారు. ఆ కాలేజీలో అక్కడ స్టూడెంట్స్కి ఏదైనా క్లాస్ చెప్పమని చెప్తారు. అట్లా నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఒక పాఠం ఏంటంటే, ఆ మధ్యకాలంలో ఒక కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు ఒక మాట అన్నాడు, డార్వినిజం తప్పు, కోతికి మనిషి పుట్టడం ఇంతవరకు ఎవరూ చూడలేదు అని చెప్పి అన్నాడు. అది ప్రస్తావించి ఇందులో ఏమైనా పాయింట్ ఉన్నదా లేదా అనే దాని మీద నేను మాట్లాడటం మొదలు పెడతాను. అయితే అన్న ఆయనకే అనుమానం వచ్చింది, నేను ఈ మాట ఎట్లా అంటే నన్ను స్టూపిడ్ అంటారేమోనని. అందుకని ఆయనే ఇంకొక మాట ఏమన్నా అంటే, నేను చదువుకోలేదు అనుకుంటున్నారేమో, నేను కెమిస్ట్రీలో PhD అని కూడా అన్నాడు. సరే, గద్దర్ ఎప్పుడో రాశాడు, చెప్పులు కుట్టుకునేవాడు చెప్పులు కుట్టుకోవడంలో MA, వాడు చదివిన చదువంతా గాడిద గుడ్డే కూలన్నా, వాడుకున్న తెలివంతా తెడ్డేరా రైతన్నా. అట్లా ఈ PhD గారు ఆయన చదివేంటో, ఆయన కన్నా ఏమీ చదువుకొని వాడు చాలా చాలా తెలివిగలవాడని ఆయన మాటల్లోనే, ఆ భయం ఆయన మాటల్లోనే వ్యక్తమైంది. డార్విన్ ఎక్కడ కోతికి మనిషి పుడతాడని చెప్పలా, అది స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. దాని మీద నేను పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ నేనేమని మాట్లాడేవాడిని అంటే స్టూడెంట్స్తో, అయ్యా అసలు నీ కెమిస్ట్రీలోనే ఎవల్యూషన్ ఉండదు, నీకు అర్థమై సావలేదు. ఏం PhD చదివావో నువ్వు, నీకేమి కెమిస్ట్రీ అర్థమైందో. మీలో చాలామందికి పీరియాడిక్ టేబుల్ తెలిసే ఉంటుంది. తెలియని మిత్రులు నాకు కొంచెం నాతో ఓపిక పట్టండి. పీరియాడిక్ టేబుల్లో ఏమున్నది అసలు, దాని సారాంశం ఏంటి? హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ 1 ప్రోటాన్, హీలియం 2 ఎలక్ట్రాన్లు 2 ప్రోటాన్లు, లిథియం 3 ఎలక్ట్రాన్లు 3 ప్రోటాన్లు, బెరిలియం 4 ఎలక్ట్రాన్లు 4 ప్రోటాన్లు, బోరాన్ 5 ఎలక్ట్రాన్లు 5 ప్రోటాన్లు, కార్బన్ 6 ఎలక్ట్రాన్లు 6 ప్రోటాన్లు, నైట్రోజన్ 7 ఎలక్ట్రాన్లు 7 ప్రోటాన్లు, ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్లు 8 ప్రోటాన్లు. ఏం చెబుతుంది ఇది? ఇవన్నీ కూడా ఈ మూలకాలన్నీ ఒక ఆర్డర్లో ఏర్పడ్డాయి. ఇవి యురేనియం దగ్గరికి వచ్చేటప్పటికి సుమారు 100 దాని అటామిక్ నెంబర్ వచ్చేటప్పటికి ఏమైందంటే, దాని న్యూక్లియస్ చాలా పెద్దదైపోయి తీవ్రమైన ఇంటర్నల్ ఫైట్ జరిగి న్యూక్లియస్ బ్రేక్ అయిపోతుంది. నో మోర్ యాటమ్స్, ఇంకంతకు మించి యాటమ్స్ ఏర్పడటానికి అవకాశం లేదు. అది దానికి ఉన్నటువంటి భౌతిక పరిమితి. అప్పుడు ఏమైంది, ఈ మూలకాలు ఒకదానితో ఒకటి కలిసి సంయోగం చెంది కాంపౌండ్స్ ఏర్పడటం మొదలైంది, మాలిక్యూల్స్ ఏర్పడటం మొదలైంది. ముందు వాటర్ లాంటి చిన్న మాలిక్యూల్స్ H2Oతో ప్రారంభమయ్యి ఆ తర్వాత పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ఏర్పడ్డాయి. ఈ మాలిక్యూల్స్లో కార్బన్కి ఒక ప్రత్యేకత ఉన్నది. పీరియాడిక్ టేబుల్ మొత్తంలోకి కార్బన్కు ఉన్న ప్రత్యేకత కారణంగా కార్బను ఇంకేమైనటువంటి చేయలేని పని ఏం చేస్తుందంటే, ఇది పెద్ద చైన్లు ఏర్పాటు చేస్తుంది, రింగ్స్ ఏర్పాటు చేస్తుంది. కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని కార్బన్ మాత్రమే ఏర్పాటు చేయగలుగుతుంది, మిగతాయి చేయలేవు. సో సింపుల్ మాలిక్యూల్స్ నుంచి కాంప్లెక్స్ మాలిక్యూల్స్లోకి పరిణామం చెందడం ప్రారంభమైంది కెమిస్ట్రీ. అది ఇంకా ముందుకెళ్తే సుప్రా మాలిక్యూల్స్లోకి వచ్చింది. అది ఇంకా ముందుకెళ్తే బయోమాలిక్యూల్స్లోకి వచ్చింది. ఆ బయోమాలిక్యూల్స్ జీవం అనేటువంటి ఒక కొత్త స్వభావాన్ని సంతరించుకున్నాయి. ఏమిటి జీవం అంటే? ఒక్క మాటలో చెప్పాలంటే జీవం అంటే సెల్ఫ్ ఆర్గనైజేషన్.
ఈ జీవం అనే కొత్త రూపాన్ని తీసుకుంది. కనుక నీ కెమిస్ట్రీలోనే ఉంది, నీకు అది కూడా అర్థమై సావలేదు. దురదృష్టం, నా బయాలజీ నీకు అర్థం కాకపోతే నేను క్షమించగలను, కానీ నీ కెమిస్ట్రీయే నువ్వు అర్థం చేసుకోలేకపోతే నిన్ను ఏమనాలి? నిన్ను ఆ భగవంతుడు తప్ప ఇంకెవ్వరు కాపాడలేరు. సో జీవ పరిణామం అంటే ఏమిటి? జీవ పరిణామం అంటే కోతి మనిషికి పుట్టాడనేది కాదు. జీవ పరిణామం అంటే క్రమక్రమంగా పదార్థం తన సొంత సూత్రాలకు అనుగుణంగా, నీ సూత్రాలు నా సూత్రాలు భగవంతుడి సూత్రాలు కాదు, తన సొంత సూత్రాలకు అనుగుణంగా పరిణామం చెందుతూ మరింత మరింత ఉన్నతమైనటువంటి రూపంలోకి వచ్చిందని ఇందాక పాట పాడారు. ప్రకృతికి మూలం పదార్థం అని చెప్పి. పదార్థం మారుతూ ఉన్నది, మనం కూడా పదార్థమే. ఆ పదార్థం అనేక మెట్లు దాటి వచ్చి మానవ మెదడు రూపానికి తీసుకుంది. అందుకే నేను ఎనాటమీ పుస్తకాలు రాశాను. అందులో మొట్టమొదటి రాసిన న్యూరో ఎనాటమీ అంటే మెదడు ఎనాటమీ. ఆ పుస్తకం ఉపోద్ఘాతంలో నేను ఒక మాట రాశాను. జీవి అనేక పరిణామాలు చెందుతూ వచ్చిన జీవులు. మానవుడు వచ్చాడు, స్పీచ్ వచ్చింది. స్పీచ్ రావడంతో మిగిలిన ఏ జంతువులకి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, శక్తి సామర్థ్యాలు, అఫ్కోర్స్ చెడు అర్థంలో కూడా యుద్ధాలు చేసే లక్షణాలు కూడా ఈ మానవుడు సంతరించుకున్నాడు. అక్కడి నుంచి ఏం జరిగింది? మెదడు పరిణామం చెంది మానవ మెదడుకు వచ్చింది. ఈ మానవ మెదడు అనేక దశలు దాటి ఇప్పుడు తనను తాను పరిశోధించుకుంటున్నది ఈ న్యూరో ఎనాటమీ పుస్తకాల్లో, న్యూరో ఎనాటమీ క్లాసుల్లో. అది పరిణామం అంటే. దానిని అర్థం చేసుకోవటం. అందుకనే ఈ కేంద్ర మంత్రి గారు మాట్లాడిన దాన్ని సిసిఎంబి డైరెక్టర్ల దగ్గర నుంచి వాళ్ళందరూ ఖండించాల్సి వచ్చింది, తప్పు అని చెప్పి. అయితే ఇంకొక మాట కూడా ఉంది. డార్వినిజం అంతా కరెక్టా? 100% కరెక్టా? అసలు సైంటిస్ట్ ఎవడు అట్లా ఆలోచించడు. అది మతవాదులే అట్లా ఆలోచించేది. వేదాల్లో అక్షరం తేడా రావడానికి వీల్లేదు, వస్తే నరికేస్తాం అనే ధోరణి వాళ్ళల్లోనే ఉంటుంది, కానీ సైన్స్ ఆలోచించే వాళ్ళు ఎవరిలోనూ ఉండదు. నిజానికి డార్విన్ చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి మార్పు చేయాల్సిన అవసరం ఏర్పడింది. డార్విన్ ఏం చెప్పాడంటే ఈ పరిణామం గ్రాడ్యువల్గా జరుగుతూ వస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత గ్రెగర్ మెండల్ జెనెటిక్స్ను ముందుకు తీసుకొచ్చాడు. మెండల్ ఒక క్రిస్టియన్ మతాచార్యుడు, అది వేరే విషయం, దాంతో మనకు సంబంధం లేదు. ఆయన ముందుకు తెచ్చినటువంటి జెనెటిక్స్లో ఏం జరుగుతుందంటే పార్టికులేట్ ఫామ్ కనపడుతుంది, కంటిన్యూస్ కాదు, డిస్కంటిన్యూస్ ఫామ్ కనపడుతూ ఉంది. అందుకని చాలామంది ఏమని నమ్మారంటే జెనెటిక్స్ వచ్చి డార్వినిజాన్ని భూస్థాపితం చేస్తుందని నమ్మారు. కానీ అతి విచిత్రంగా ఇవాళ జెనెటిక్స్ డార్వినిజానికి బ్రహ్మాండమైనటువంటి సైంటిఫిక్ పునాదిని ఏర్పరిచి ప్రూవ్ చేస్తూ వచ్చింది. ఈ మాట అన్నది కూడా సిసిఎంబి డైరెక్టర్ గారే. ఆయన కమ్యూనిస్టు గాడు, ఆయన నక్సలైట్ గాడు, ఆయనే ఆ మాట చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకని సైన్స్లో ఆ వాద వివాదం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అట్లాగే ఇంకా అనేక విషయాల్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. స్టీఫెన్ హాకింగ్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అని చెప్పి రాసిన పుస్తకాన్ని నేను చదివాను. ఆ పుస్తకంలో బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ పుస్తకం చదివిన తర్వాత ఈ బిగ్ బ్యాంగ్ థియరీ తప్పు అని నేను అనుకున్నాను. ఇది నిజం కాకపోవచ్చు అని చెప్పి నేను అనుకున్నాను. అది రైట్ అని చెప్పడానికి ఆయనకి ఎంత హక్కు ఉన్నదో అది తప్పని చెప్పడానికి కూడా సైన్స్లో అంత హక్కు ఉన్నది. అది నిజమని చెప్పడానికి ఆయన చూపించినటువంటి ఆధారం, అది నిజమని ప్రూవ్ చేయడానికి ఆయన ఆధారం చూపించాలి, తప్పని ప్రూవ్ చేయడానికి నేను కూడా ఆధారం చూపించాలి. అది లేకపోతే సైన్స్ నడదు. అదే సైన్స్కి వేదాలకి ఉన్నటువంటి తేడా. అది నిజమని చెప్పడానికి ఆయన చూపించిన ఆధారం ఏంటంటే ఇప్పుడు టెలిస్కోప్స్లో చాలా దూరంలో ఉన్నటువంటి గెలాక్సీల వంట చూస్తుంటే అందులో రెడ్ షిఫ్ట్ కనపడుతుంది స్పెక్ట్రంలో. దాని అర్థం ఏంటంటే ఈ విశ్వం వ్యాకోచిస్తుంది, ఇంకా ఇంకా వ్యాకోచిస్తూ ఉన్నది అని చెప్పి అది ప్రూఫ్ కనపడుతుంది. అందుకని ఈ విశ్వం ఒకప్పుడు పాయింట్ దీంట్లో ఉండి అది పేలి ఉండాలి, అట్లా పేలి ఉండబట్టి అది ఇంత నిరంతరంగా వ్యాకోచిస్తూ ఉన్నది అనేది ఆయన పుస్తకంలో చెప్పింది అన్నటువంటి సారాంశం. అంతకు మించి బలమైన రుజువు ఆయన చెప్పలేదు. నేనేమనుకున్నా అంటే అది చదివిన తర్వాత ఇందులో పాక్షిక సత్యమే ఉన్నది, పరమ సత్యం కాదు ఇది. ఈ విశ్వం ఇవాళ వ్యాకోచిస్తుంది, వాళ్ళు చూడటం మొదలుపెట్టిన తర్వాత వ్యాకోచిస్తూ ఉన్నది. ఎంతకాలంగా చూస్తున్నాం మనం ఈ టెలిస్కోపులతో? అంతా 300-400 సంవత్సరాలు. 300-400 సంవత్సరాల క్రితం ఉన్న టెలిస్కోపులు చాలా చిన్నవి, ఇంకా చాలా తక్కువ కాలం, 100-150 ఏళ్ళ కంటే లేదు. మరి విశ్వం చరిత్రలో
ఈ 100 సంవత్సరాలు ఒక క్షణంతో సమానం. ఈ 100 సంవత్సరాల్లో విశ్వం వ్యాకోచిస్తున్నంత మాత్రం చేత మొత్తం విశ్వం వ్యాకోచిస్తూనే ఉంది మొదటి నుంచే అని చెప్పగలమా? నేనైతే నమ్మట్లేదు. అంతేకాదు, ఎక్కడైతే వ్యాకోచం ఉంటుందో అక్కడ సంకోచం కూడా ఉండి తీరాలి. ఇది బహుశా విశ్వంలో వ్యాకోచం ఫేజ్లో మనం చూస్తూ ఉంటాం. ఈ వ్యాకోచం ఒక పాయింట్కి చేరిన తర్వాత ఇక మరింత వ్యాకోచం చెందలేక సంకోచంగా మారే అవకాశం ఉన్నది. అట్లా సంకోచంగా మారితే ఎక్కడికి వెళ్తుంది? ఆయన చెప్పినట్టుగా పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పేలకపోవచ్చు. సంకోచం కూడా ఒక పాయింట్కి చేరిన తర్వాత తిరిగి వ్యాకోచంగా మారే అవకాశం ఉన్నది. సో సంకోచ వ్యాకోచాలు రెండు ఇందులో ఉండటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కానీ ఆయన చెప్పినట్టుగా ఎక్కడో పాయింట్ పేలింది అనేది కరెక్ట్ కాకపోవచ్చు అని నేను అనుకునే హక్కు నాకున్నది. స్టీఫెన్ హాకింగ్ అంతటి వాడిని కూడా తప్పుపట్టే హక్కు నాకున్నది. నువ్వు అంతటి వాడువా, నువ్వు గొప్పడువా, అది కాదు చర్చ. సైన్స్లో ఎప్పుడూ కూడా ఆధారం చూపించాలి. సైన్స్లో ఎప్పుడూ కూడా రెండు అభిప్రాయాలకి విలువ ఉంటుంది. ఆ రెండు అభిప్రాయాలని కూడా చర్చించడమే సైన్స్ తప్ప ఎవరు చెప్పినప్పటికీ, అది ఎంత పెద్ద ప్రొఫెసర్ చెప్పినప్పటికీ, అది ఐన్స్టీనే చెప్పినప్పటికీ అది ఆఖరు లైన్ కాదు. అది మళ్ళీ తిరిగి చర్చలకు వస్తూనే ఉంటుంది. అదే సైన్సు. అందుకనే మనం సైన్స్ని గౌరవిస్తూ ఉన్నాం. మిగతా మతపరమైనటువంటి సిద్ధాంతాలలాగా దీన్ని ప్రశ్నించితే మీ అంతు తేలుస్తాం అనే స్వభావం లేకపోవటమే దీనికి ఉన్న బలం, దీనికి ఉన్న గొప్పతనం. అందుకనే మనం దానిని నమ్ముతున్నాం, దానిని గౌరవిస్తున్నాం. పెరియార్ గారు, అంబేద్కర్ గారు, ఇంకా అనేక మంది మహానుభావులు చెప్పు ఉన్నారు. అట్లాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మార్క్సిజానికి మూల పురుషులైనటువంటి మార్క్స్, ఎంగిల్స్ సైన్స్ని చాలా అభిమానించారు. మార్క్స్ తన క్యాపిటల్ గ్రంథాన్ని డార్విన్కి అంకితం చేశాడు. ఎంగిల్స్ డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ అనే పుస్తకం రాశాడు 150 సంవత్సరాల క్రితం. అప్పటికి ఉన్న సైన్స్ మొత్తం సారాంశాన్ని చెప్తూ డైలెక్టిక్స్ ఇందులో అనుక్షణం కనపడుతున్నంత డైలెక్టిక్స్ అని చెప్తాడు. ఆ పుస్తకం ఎంత బాగుంటుందంటే 150 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము సైన్స్లో మునిగి తేలుతున్న మనుషులు మళ్ళీ చదివితే మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు అందులో కనపడుతూనే ఉంటాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంగిల్స్ మోషన్ గురించి చెప్పిన మాటలు ఎంత అద్భుతమైన మాటలు అంటే, యూ కెనాట్ సపరేట్ మ్యాటర్ ఫ్రమ్ మోషన్ జస్ట్ యాజ్ యూ కెనాట్ సపరేట్ మోషన్ ఫ్రమ్ మ్యాటర్ అన్నాడు. చలించేది, చలనం అంటే ఏది చలుస్తుంది, ఏ వస్తువు చలుస్తుంది అని మనం ఎట్లయితే మాట్లాడతామో, వస్తువు లేకుండా చలనం ఎట్లయితే ఉండదో, చలనం లేకుండా వస్తువు కూడా అట్లాగే ఉండదు. ఆ రెంటిని మధ్య విడదీయనటువంటి బంధం ఉండటమే డైరెక్టివ్స్ యొక్క మూల సూత్రం అని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. ఎంత కిందకు వెళ్ళినా, ఎలక్ట్రాన్ దగ్గరికి వెళ్ళినా, ఇంకా కిందకు వెళ్ళినా మోషన్ కనపడుతూనే ఉన్నది. ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం, ఆ సాపేక్షత సిద్ధాంతానికి కాసేపు పక్కన పెడదాం, అది కొంచెం అర్థం చేసుకోవడంలో కష్టం ఉన్నది. రెండోది అందరికీ తెలిసినటువంటి ఐన్స్టీన్ సిద్ధాంతం E=mc². దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే పదార్థాన్ని శక్తిని వేరు చేయడానికి వీల్లేదు. పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది. అంతేకాదు ఎంత పదార్థం ఎంత శక్తి అవుతుందో ఖచ్చితంగా ఒక ఫార్ములా రూపంలో చెప్పాడు. E=mc² అని చెప్పాడు. ఇంకా చాలా ఉంది మాట్లాడవలసింది. ఈ మధ్య నేను ఫిజిక్స్ చదువుతున్న కొద్దీ ఇంకో కొత్త విషయాలు ముందుకు వస్తూ ఉన్నాయి. పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది అంటే అర్థం ఏంటి? నేనే ఏమనుకున్నా అంటే, నేనే అని ఎందుకంటున్నా అంటే, మనం ఒక పక్కన మార్క్సిజం అనుకుంటున్నా, ఒక పక్కన సైన్స్ చదువుతున్నా, అశాస్త్రీయమైన భావాల ప్రభావం మన మీదనే ఎంత ఉంటుందని చెప్పడానికే చెప్తున్నాను. లోతుకు పోయిన కొద్దీ మనకు ఎట్లా విషయాలు అర్థమవుతాయో. పదార్థం నాశనమయ్యి అది శక్తిగా మారుతుంది అని అనుకున్నాను. కాదు. పదార్థం అంటే ఒక మాటలో ఏం చెప్పొచ్చు అంటే ఛార్జెస్. నేను ఈ మధ్యన మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది 100% కరెక్టో కాదో నాకు తెలియదు. నాకన్నా మిత్రులు ఎవరు ముందుకు వచ్చి నా మాటల్లో కరెక్షన్ చేసినా సంతోషం, అంతకంటే నేను తరచూ ఈ మాట నా స్టూడెంట్స్తో ఉంటున్నాను. మీరు వచ్చి నేను చెప్పిన తప్పని రుజువు చేస్తే నాకంటే సంతోషపడేవాళ్ళు ఇంకొకరు ఉంటారు. ఎందుకంటే నా స్టూడెంట్గా మీరు ఆ పని చేస్తున్నందుకు. అట్లా ఈ విశ్వంలో ఉన్నాయన్నీ ఛార్జెస్ తప్ప ఇంకేమీ లేవు. రేణువులు ఈ విశ్వంలో ఉన్నాయన్నీ ఛార్జెస్ అయితే ఆటం బాంబు పేలినప్పుడు ఏమవుతుంది? న్యూట్రాన్లు నాశనం అవుతున్నాయా? కావట్లేదని సైన్సే చెబుతున్నది. మరి ఏమి నాశనం అవుతున్నాయి? న్యూట్రాన్ని బంధించి ఉంచే ఎనర్జీ లిబరేట్ అవుతున్నది తప్ప న్యూట్రాన్లు నాశనం కావట్లేదు అని చెప్తుంది. పదార్థం
శక్తి, ఈ రెండింటిని వేరు మోషన్ని, మ్యాటర్ని వేరు చేయలేమని చెప్పి ఎంగిల్స్ చెబితే, ఎంగిల్స్ చెప్పిన ఒక 50 సంవత్సరాల తర్వాత ఐన్స్టీన్ వచ్చి పదార్థాన్ని, ఎనర్జీని విడదీయటానికి వీలు లేదు, అవి రెండు దూరం పోయినా ఎక్కడికి పోయినా కలిసే ఉంటాయని చెప్పి ఐన్స్టీన్ చెప్పాడు. సో ఏమి తెలుస్తుంది మనకి దీని అంతట్లోనూ? అట్లాగే ఇవాళ మనం ఏ ఫిజిక్స్ పుస్తకం తీసినా ఆ ఫిజిక్స్ పుస్తకంలో చెప్పే ఒక మాట ఏంటంటే, ఇప్పటికి 4 రకాలైనటువంటి ఫోర్సెస్ని ఫిజిక్స్ గుర్తించింది. ఈ 4 రకాలైన ఫోర్సెస్ని యునైట్ చేసి ఒకటే థియరీ చేయాలని సైన్స్ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నది. కానీ అందులో ఇంతవరకు ఫిజిక్స్ సక్సెస్ కాలేదు అని చెప్తుంది. అటువంటి చీకటి కోణంలో నాకు ఒక వెలుగురేఖ కనపడుతుంది. నాకు ఈ వెలుగురేఖ ఎంగిల్స్ రాసిన పుస్తకంలో నుంచే కనపడింది. ఈ 4టిని కూడా ఐక్యం చేయటం అంత పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ఇందులో ఒకటి సైంటిస్టులు తలబద్దలు కొట్టుకుంటున్న విషయం ఏంటంటే, ఎలక్ట్రికల్ ఫోర్సెస్, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, వీటిలో అట్రాక్షన్, రిపల్షన్ 2 ఉన్నాయి, కానీ గ్రావిటీలో అట్రాక్షన్ ఒకటే ఉన్నది. ఇది ఎట్లా దీన్ని యునైట్ చేయటం అని తలబద్దలు కొట్టుకుంటున్నారు. ఎంగిల్స్ ఎప్పుడో చెప్పాడు, మోషన్ దాని ఒక అదర్ ఫాము, గ్రావిటీ అట్రాక్షన్ అయితే మోషనే రిపల్షన్ అని చెప్పి 150 సంవత్సరాల క్రితం ఎంగిల్స్ చెప్పాడు. ఇప్పటికీ సైంటిస్టులు తలబద్దలు కొట్టుకుంటూ ఉన్నారు. అట్లాగే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ మధ్యకాలంలో నా మిత్రుడు ఒక డాక్టర్ గారు ఇంకొక డాక్టర్ గారు, ప్రయాగ శాస్త్రి అయిన ఒక డాక్టర్ గారి గురించి చెప్పి ఆయన్ని పరిచయం చేస్తానని చెప్పి తీసుకెళ్లారు. ఈ ప్రయాగ శాస్త్రి గారి గురించి చెప్తూ ఏం చెప్పి, నేను చాలా గొప్ప ఫిజిషియన్ అండి, మా అనుభవంలో మేము ఇక్కడ చూసిన వాళ్ళల్లో ఒక కేసుని ఆయన విశ్లేషించిన విధంగా ఇంకెవరూ విశ్లేషించట్లేదు. ఈయన ఇప్పుడు అమెరికాలో ఉండి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆయన ఇండియా వచ్చారు, మీకు పరిచయం చేస్తానని చెప్పి తీసుకెళ్ళారు. అయితే ఈయన ఇంకో కోణం ఉంది, ఆ విషయం నాకు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. ఈయన అమెరికా నుంచి ఇండియా వచ్చి పురాణాలు చెబుతున్నాడు ఈయన. ఈ సంగతి నాకు తెలియదు. సరే, ఆ భాగాన్ని కాసేపు పక్కన పెట్టి ఆయనతో నేను సైన్స్ మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. అయితే నా గురించి తీసుకెళ్ళిన ఆయన పరిచయం చేశాడు, ఈయన కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి అవి ఇవి అని చెప్పి. దాంతో నేను సైన్స్ మాట్లాడదామని ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఒప్పుకోకుండా, ఆయన మార్క్స్ మతం మత్తుమందు అన్నాడు. ఎట్లా అంటారు మీరు అని చెప్పి దాని మీదే తగ్గు పెట్టుకుంటూ ఉన్నాడు. చాలా ప్రయత్నం చేశా అటు నుంచి పక్క తప్పించి సైన్స్ మీద మాట్లాడదామని. ఆయన వెంటలా ఇక చివరికి లాభం లేదు, ఈయన డిఫీట్ చేయాల్సిందే అని చెప్పి నిర్ణయానికి వచ్చి, అవునయ్యా మతం మత్తుమందు అన్నాడు మార్క్స్. ఇప్పుడే నేను మీ దగ్గరికి రాబోయే ముందు టీవీ చూసి వచ్చాను. టీవీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం టోపీ పెట్టుకుని ఉపన్యాసం చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారి మతం ఏంటి? ఆయన ముస్లిం టోపీ ఎందుకు పెట్టుకున్నాడు అక్కడ? ఎందుకంటే మతం మత్తుమందు కనుక. అంతకుమించి ఊరికే 100 విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి నేనంటే ఈయనకి మర్చిపోయింది. ఆ తర్వాత ఆయనకు నేను లేనిదేం చెప్పాడో చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది, భారత బచావో అని మీలో చాలామంది తెలిసే ఉంటుంది. వాళ్ళ మీటింగ్లో ఒక ఆయన ముస్లిం ఒక ఆయన వచ్చి అక్కడ మార్క్స్ ఫోటో పెట్టారు. మార్క్స్ ఫోటో మీద అభ్యంతరం లేవదీశా అంట. మార్క్స్ మతం మత్తుమంది అన్నాడు, నేను ముస్లింని, నేను మతాన్ని నమ్ముతాను, నేను మత్తు దాకా వస్తున్నానా, మీరు మార్క్స్ ఫోటో ఎట్లా పెడతారు అని అంటే, డాక్టర్ గోపీనాథ్ గారు నిజమేనని చెప్పి ఆ ఫోటో తీసేయించారంట. అయితే నేను చెప్పదలుచుకున్నాను, 150 ఏళ్ల క్రితం మార్క్స్ మత్తుమందు అని మాత్రమే అన్నాడు. ఇవాళ అది మత్తుమందు స్థాయి పోయింది, అది కాలకోట విషంగా మారింది, అది నాగుపాము విషంగా మారింది. అందుకనే మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నువ్వు ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం అంటున్నావు, మేము ఇందుకే మీటింగ్ పెట్టాం. ఈ ప్రమాదం మాకు కాదు, నీకు కూడా వచ్చి పడింది. కానీ నువ్వు ఆ మత్తులోంచి బయటపడకుండా ఆ మత్తొద్దు, ఈ మత్తు కావాలి, బిస్కీ తాగాలన్నా బ్రాందీ తాగాలన్నా అనే తాగాదాలాగా, ఇది కాదు కావాల్సింది. సరే, ఎంగిల్స్ డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం రాశాడు. మీరు అందరూ చదవండి, చదువుకున్న వాళ్ళందరూ చదివి తీరాల్సినటువంటి పుస్తకం. ఆ తర్వాత లెనిన్ కాలంలో ఇంకొక ముఖ్యమైన చర్చ జరిగింది. లెనిన్ మెటీరియల్స్ అండ్ ఎంపిరికల్ క్రిటిసిజం అనే పుస్తకం రాశాడు. ఈ కాలంలో జరిగిన చర్చ ఏంటంటే, అప్పుడే మొట్టమొదటిసారిగా పరమాణువు బద్దలు కొట్టి ఎలక్ట్రాన్లు బయటకు వచ్చినాయి. ఇంకా అప్పటికి ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ కనిపెట్టలే, ఎలక్ట్రాన్ని మాత్రమే కనిపెట్టారు. ఎలక్ట్రాన్ని మాత్రమే కనిపెట్టగానే ఒక చాలా పెద్ద వివాదం శాస్త్రవేత్తల ప్రపంచంలో లేచింది. అది ఏంటంటే, అప్పటికే పరమాణువుకి, యాటంకి కొంత మాస్ ఉందని చెప్పి చెప్తున్నాం, కానీ ఎలక్ట్రాన్కి మాస్ లేదు.
మాస్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లోంచి మాస్ ఉన్నటువంటి యాటంలోంచి మాస్ లేనటువంటి ఎలక్ట్రాన్లు బయటకు వస్తే మరి అప్పటికి ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఎందులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో కూడా తెలియదు. అన్ని ఎలక్ట్రాన్లు బయటకు వచ్చేస్తే యాటమ్ ఏం కావాలి? యాటమ్ డిసప్పేర్ అయిపోతుందా? యాటమ్ డిసప్పేర్ అయితే మొత్తం ఫిజిక్స్ గోల్మాల్ అయిపోయినట్టే కదా. మనం ఇప్పటిదాకా ఫిజిక్స్ అని నమ్ముతుంది ఫిజిక్స్ కాదా? ఇప్పటిదాకా మనం నిజమని నమ్ముతుంది నిజం కాదా? ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు చాలా ప్రఖ్యాతమైనటువంటి భౌతిక శాస్త్రవేత్తలు ఈ మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. దీనికి సమాధానం చెప్తూ, దీనికి ఎవరు సమాధానం చెప్పాలంటే మామూలుగా మరొక శాస్త్రవేత్త సమాధానం చెప్పాలని మనం ఆశిస్తాం. కానీ దురదృష్టవశాత్తు ఏ శాస్త్రవేత్త అంత గొప్ప సమాధానం చెప్పలేదు. ఎవరు చెప్పారంటే లెనిన్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఎలక్ట్రాన్కి కూడా మాస్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి ఉన్న మాస్ని కనిపెట్టగలిగినటువంటి అంత సునిశ్చితమైనటువంటి పరికరాలు ఇంకా మనం కనిపెట్టలేదు, కానీ ఎలక్ట్రాన్కి కూడా మాస్ ఉంటుంది. ఇవాళ తెలుసు మనకి ఎలక్ట్రాన్కి ఎంత మాస్ ఉందో, ఎలక్ట్రాన్కి కూడా మాస్ ఉన్నది. రెండో మాట, పరమాణువులు వేరువేరు అని చెప్పి అనుకుంటున్నాం. డాల్టన్ పరమాణు సిద్ధాంతం ఉంటుంది, పరమాణువును విభజించలేమని. కానీ పరమాణువులు విభజించాం. పరమాణువులు వేరువేరు, రాగి పరమాణువు వేరు, బంగారం పరమాణువు వేరు, కానీ ఎలక్ట్రాన్లన్నీ ఒకటే. ఎలక్ట్రాన్స్లో రాగి ఎలక్ట్రాన్లు బంగారం ఎలక్ట్రాన్లు లేవు, కేవలం ఆ ఎలక్ట్రాన్స్ యొక్క కాంబినేషన్. ఇందాకే నేను అన్నాను, ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ అయితే హైడ్రోజన్, 2 ఎలక్ట్రాన్లు 2 ప్రోటాన్లు అయితే హీలియం అని చెప్పి. వాటి కాంబినేషన్తోనే ఇన్ని రూపాలన్నీ వచ్చినాయి. అంటూ ఒక మాట ఏమన్నా అంటే ది ఎలక్ట్రాన్ ఈజ్ మచ్ మోర్ డైలెక్ట్రికల్ దాన్ ద యాటమ్ అన్నాడు. ఎలక్ట్రాన్ ఈజ్ మచ్ మోర్ డైలెక్ట్రికల్ దాన్ ద యాటమ్ అని చెప్పి లెనిన్ రాస్తూ, ఆ తర్వాత ఆ పుస్తకంలో ఉన్నటువంటి రెండో ముఖ్యమైన భాగం న్యూరోఫిజియాలజీ. బ్రెయిన్ అంటే ఏమిటి, బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, ఆలోచనలు ఎట్లా వస్తున్నాయని అప్పటికి ఉన్నటువంటి సైన్స్ మొత్తాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పినటువంటి పుస్తకం నిజంగా అద్భుతమైనటువంటి పుస్తకం. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలందరికీ అదే గైడ్లైన్గా ఉండవలసినటువంటి పుస్తకం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా ఇంకా ముందుకు వస్తుంది. మీ అందులో చాలామందికి తెలిసే ఉంటుంది, క్వాంటమ్ ఫిజిక్స్ అనేది వచ్చింది. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ సారాంశం ఏంటి? ఎలక్ట్రాన్ పార్టికల్గాను ఉంటుంది, అదే సమయంలో వేవ్గాను ఉంటుంది. ఎలక్ట్రాన్ పార్టికల్గాను ఉంటుంది, వేవ్గాను, రెండింటిగానే ఎట్లా ఉంటుంది? ఉంటే అదే, లేకపోతే ఇది ఉండాలి, కానీ రెండుగానే ఎట్లా ఉంటుంది? రెండుగానే ఉంటుందని వాళ్ళ శాస్త్రవేత్తలు అందరూ అంగీకరించారు. ఈ రెండుగాను ఎట్లా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఇదే డైలెక్ట్రిక్స్. ఈ రెండింటిని విడదీయలేము, పార్టికల్ని వేవ్ని విడదీయలేము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పమంటే, వాటర్ వేవ్స్ ఉన్నాయి. వాటర్ వేవ్స్ ఎట్లా ఏర్పడ్డాయి? అందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ వల్ల ఏర్పడ్డాయి. అందులోనే వేవ్ ఉంది, అందులోనే పార్టికల్ ఉంది. అది చిన్నది కాదు. నేను ఆ మధ్యన మా పాప అప్పుడు 11th క్లాస్ చదువుతుంది. మా పాప చేత మాకు పక్కన ఉన్న NITలో ఒక పోస్టర్ పెట్టించాను, క్వాంటమ్ మెకానిక్స్ అప్లైడ్ టు బయాలజీ అని. అక్కడ ప్రొఫెసర్లు అందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోయి, క్వాంటమ్ మెకానిక్స్ అంటే సబ్ అటామిక్ పార్టికల్స్కే కదా వర్తిస్తుంది, అంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్కే కదా వర్తిస్తుంది, మీరేంటి బయాలజీ అంటారు, బయాలజీకి దానికి ఏమిటి సంబంధం అని. నీ బొందా, నీకేం అర్థమై సావలేదు. సబ్ అటామిక్ పార్టికల్స్ మాత్రమే కాదు, ఒక గెలాక్సీని చూడండి. ఒక గెలాక్సీలో 1,00,000 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రం పార్టికల్ అయితే మొత్తం గెలాక్సీ వేవ్. వేవ్ లేకుండా పార్టికల్ లేదు, పార్టికల్ లేకుండా వేవ్ లేదు. ఆ రెంటి మధ్య కనపడనటువంటి ఇంటర్ కనెక్షన్ బయటకు తీయటమే డైలెక్ట్రిక్స్ అంటే. శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు అనేక ఉన్నాయి. అయితే లెనినే మెటీరియల్ అండ్ ఎపరిక్ క్రిటిసిజంలో పుస్తకంలో ఒక మంచి మాట అంటాడు, శాస్త్రవేత్తలకు తప్పు మాట్లాడే హక్కు ఉన్నదంటాడు. ఎందుకు శాస్త్రవేత్తలకు తప్పు మాట్లాడే హక్కు ఉందంటే వాళ్ళకి ఫిలాసఫీలో ట్రైనింగ్ లేదు. వాళ్ళు బూర్జువా ఫిలాసఫీలో పుట్టి పెరిగిన వాళ్ళు ప్రత్యేకంగా ఫిలాసఫీని ఎప్పుడు అధ్యయనం చేయలేదు. అందుకని శాస్త్రవేత్తలకు తప్పు మాట్లాడే హక్కు లేదు. హక్కు ఉన్నది, కానీ మార్క్సిస్ట్ ఫిలాసఫీ అంటూ ఆయన అక్కడ ఇద్దరు మార్క్సిస్ట్ ఫిలాసఫర్ని విమర్శిస్తుంటాడు. మార్క్సిస్ట్ ఫిలాసఫర్ని చెప్పుకున్నట్టు నీకు తప్పు మాట్లాడే హక్కు లేదు అని చెప్పి విమర్శిస్తాడు. ఎంత గొప్ప వివరణ అండి. అందుకని శాస్త్రవేత్తలు మాట్లాడింది అంతా రైట్ కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఐన్స్టీనే క్వాంటమ్ మెకానిక్స్ డెవలప్ కావడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర ప్లే చేశాడు. కానీ ఆ ఐన్స్టీన్ జీవితం అంతా క్వాంటమ్ మెకానిక్స్ను వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. ఐన్స్టీన్ ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది, గాడ్ నెవర్ ప్లేస్ డైస్ విత్ నేచర్ అని చెప్పి. అంటే దేవుడు
ప్రకృతితో జూదం ఆడడు అని చెప్పి ఐన్స్టీన్ ప్రకటించాడు. అంటే ఏం మాట్లాడుతున్నా అంటే ఇక్కడ ప్రతిదీ రూలు ప్రకారం ఉండాల్సిందే. డిటర్మినిస్టిక్, ప్రోబబిలిస్టిక్గా ఉండేదానికి సైన్స్లో స్థానం లేదు అని చెప్పి ఐన్స్టీన్ మాట్లాడుతున్నాడు. లేదు, తప్పు. ఐన్స్టీన్ చెప్పింది తప్పు. డిటర్మినిస్టిక్ ఎంత ఇంపార్టెంటో ప్రోబబిలిస్టిక్ కూడా అంతే ఇంపార్టెంటు. డిటర్మినిస్టిక్ అంటే ఏంటి, ప్రోబబిలిస్టిక్ అంటే ఏంటంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నీరు వేడి చేస్తే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఆవిరవుతుంది. అది డిటర్మినిస్టిక్. ఖచ్చితంగా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఆవిరవుతుంది. అది ఇండియాలో అయినా, ఆఫ్రికాలో అయినా, అమెరికాలో అయినా, ఎక్కడైనా సరే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నీరు ఆవిరవుతుంది. అది డిటర్మినిస్టిక్ ఫినామినా. ప్రోబబిలిస్టిక్ ఫినామినా ఏంటంటే ఈరోజు ఇక్కడ వర్షం పడుతుందా పడదా, పడవచ్చు పడకపోవచ్చు, 70% ఛాన్స్ ఉంది పడటానికి, ఇట్లా చెప్పడం ప్రోబబిలిస్టిక్. ఈ ప్రకృతిలో అంతా కూడా ప్రోబబిలిస్టిక్ ఫినామినా ఉన్నాయి, డిటర్మినిస్టిక్ ఫినామినా ఉన్నాయి. ఆ రెండింటిని వేరు చేయలేము. సోషల్ సైన్స్లో కూడా జనరల్గా కమ్యూనిస్టులు మాట్లాడు విప్లవం వచ్చి తీరుతుంది అని. విప్లవం వచ్చి తీరుతుంది అనడం ఎంత నిజమో, విప్లవం ఫెయిల్ అయ్యే అవకాశం ఉందనేది కూడా అంత నిజము. విప్లవం రాకపోవచ్చు అనేది కూడా అంత నిజము. రష్యాలో విప్లవం గెలిచిందన్నది ఎంత నిజమో, జర్మనీలో ఓడిపోయిందన్నది కూడా అంత నిజం. చైనాలో వచ్చిందన్నది ఎంత నిజమో, ఇండియాలో రాలేదన్నది కూడా అంతే నిజం. కనుక వస్తుందా రాదా, ఒకవేళ వస్తే గెలుస్తుందా గెలవదా అనేది అనేక విషయాల మీద ఆధారపడి ఉన్నది. అది ఖచ్చితమైనటువంటి రూలు కాదు. ఆ మిగతా అన్నీ కూడా సక్రమంగా చేయగలిగినప్పుడే అది గెలిచే అవకాశం ఉంది. బహుశా ఎందుకనో దానికి ఇండైరెక్ట్గా చాలా మాట్లాడారు, కానీ డైరెక్ట్గా మార్క్సిస్ట్ లిటరేచర్లో ప్రోబబిలిస్టిక్, డిటర్మినిస్టిక్ అనే డిస్కషన్ సరిగ్గా రాలేదు. ప్రోబబిలిస్టిక్, డిటర్మినిస్టిక్ను కూడా మనం వేరు చేయలేం. ఉదాహరణకు నేను న్యూరోఫిజియాలజీ మాట్లాడితే మా బ్రెయిన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, కార్టెక్స్ కింద సబ్ కార్టెక్స్ అనే ఉంటాయి. ఆ ఎక్కువ వివరాల్లోకి మనం పోనక్కర్లేదు. మనం సైకిల్ నేర్చుకుంటున్నాం. సైకిల్ నేర్చుకుంటున్న దశలో ఎక్కువ న్యూరాన్లు పనిచేస్తాయి, కానీ సైకిల్ ప్రాక్టీస్ అయిపోతే తక్కువ న్యూరాన్లతోనే ఆ పని జరిగిపోతుంది. అంటే ప్రోబబిలిస్టిక్ డిటర్మినిస్టిక్గా మారింది. 100% మారిపోయిందా అంటే అపోజిట్ లేదా, అట్లా ఉండడానికి వీల్లేదు. సైకిల్ తొక్కుతున్నా లేదా కారు నడుపుతూ ఉన్నాం, గబుక్కున ఎవరో పిల్లాడు అడ్డం వస్తే, కుక్క పిల్ల అడ్డం వస్తే టక్కన డిటర్మినిస్టిక్ మళ్ళీ ప్రోబబిలిస్టిక్గా మారుతుంది. మారకపోతే దాన్ని గుద్దేస్తాం. సో డిటర్మినిస్టిక్, ప్రోబబిలిస్టిక్ అనే దాన్ని కూడా వేరు చేయాలి. దీనికి ఫేమస్ ఎంగిల్స్ మాట ఒకటి ఉన్నది, ఏ ఈజ్ ఏ అండ్ ఆల్సో నాట్ ఏ అంటాడు ఆయన. ఏ ఈజ్ ఏ అండ్ ఆల్సో నాట్ ఏ. దీన్ని అర్థం చేసుకోవటానికి తేలికైన విషయం కాదు ఇది. ఇదంతా గందరగోళంగానో ఎందుకు మనకు తెలియకుండానే మన మీద చాలా బలమైన మెటాఫిజిక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. ఆ మధ్యన మా ఫ్రెండు ప్రొఫెసర్ రామిరెడ్డి గారితో మాట్లాడుతుంటే ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. బేసిక్ కలర్స్ 3 RGB, రెడ్, గ్రీన్, బ్లూ. కానీ ఆ 3 కలర్స్ యొక్క షేడ్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ షేడ్స్ వస్తాయి. ఫైనైట్ని, ఇన్ఫైనైట్ని కూడా మనం వేరు చేయలేము. అట్లా చెప్పడమే చెప్తారు. అయితే మరి నేను కూడా చాలా రోజులు ఏమనుకున్నా అంటే మెటాఫిజిక్స్ వేరు, డైలెక్ట్రిక్స్ వేరు అనే ఒక అభిప్రాయం నాకు ఉండేది. వాళ్ళు మెటాఫిజిక్స్ వాళ్ళు అంతే, మనం డైలెక్ట్రిక్స్ మనం కరెక్ట్గా ఆలోచిస్తాను. కానీ నాకు కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, నేను విషయాన్ని కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నో, ఇట్లా లేదు. ఆ రెండింటిని కూడా వేరు చేయలేము. మెటాఫిజిక్స్ అనేది లో లెవెల్ ఆఫ్ థింకింగ్, డైలెక్ట్రిక్స్ అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ థింకింగ్. మెటాఫిజిక్స్ నుంచి డైలెక్ట్రిక్స్ స్థాయికి ఎదగాలి. మెటాఫిజిక్స్ మనది కాదనుకోవడానికి వీల్లేదు. అందుకే అనేక మంది మార్క్సిస్ట్ మహామహులు కూడా మిస్టేక్స్ ఎందుకు చేశారు అంటే, చేయడానికి స్కోప్ అందులో ఉంది, దాన్ని రూల్ అవుట్ చేయడానికి లేదు. మనకు కరెక్ట్ ఆలోచనలు వచ్చే అవకాశం ఎంత ఉన్నదో, రాంగ్ ఆలోచనలు వచ్చే అవకాశం కూడా అంత ఉంది. నిరంతరం దాన్ని మనం సరి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. మెటాఫిజిక్స్ అంటే విడివిడిగా చూడటం అనేది లో లెవెల్ ఆఫ్ థింకింగ్. అవి రెండూ కలిసే ఎట్లా ఉన్నాయి, అవి రెండింటినీ ఎట్లా విడదీయలేమని చూడటం హయ్యర్ లెవెల్ ఆఫ్ థింకింగ్. ఎంగిల్స్ పుస్తకంలో ఒక చోట ఒక గొప్ప మాట అంటాడు, డైలెక్ట్రిక్స్ ఎంటర్డ్ మ్యాథమెటిక్స్ విత్ ద స్టార్ట్ ఆఫ్ క్యాల్కులస్ అన్నాడు. ఇంత గొప్ప మాట రా. మనం అర్థమెటిక్స్తో ముందు పిల్లలకు చదువు చెప్పడం మొదలు పెడతాం, 1, 2, 3. ఎందుకు 1, 2, 3 అని చదువు చెప్తాం? అది తేలిక కనుక చెప్తాం, అది చిన్నపిల్లలకు అర్థం చేయగలిగిన విషయం అని చెప్తాం. కానీ కొంచెం సైన్స్ లోపలికి వెళ్ళాలంటే ఇది ఏది కూడా స్థిరంగా శాశ్వతంగా లేదు. ఇది ప్రతిదీ కూడా మార్పు చెందుతున్నది.
ఇది మార్పు చెందుతుందని మనం గుర్తించామంటే ఆ మార్పుని కొలవాల్సిన అవసరం ఉన్నది. ఎంత మార్పు చెందుతుందో కొలవాల్సిన అవసరం ఉన్నది. అదే క్యాల్కులస్. క్యాల్కులస్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ మెజరింగ్ ద రేట్ ఆఫ్ చేంజ్. ఎంత మార్పు, ఏ పరిస్థితుల్లో ఎంత మార్పు వస్తుందో క్యాల్కులేట్ చేసేదే క్యాల్కులస్. క్యాల్కులస్ రావడంతో డైలెక్ట్రిక్స్ వచ్చినాయి మ్యాథమెటిక్స్లో అని అంటాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు విషయాన్ని. ఆ క్యాల్కులస్ లేకుండా ఇవాళ 11th క్లాస్లో కూడా మనం 11th క్లాస్ పాస్ అవడం కూడా సాధ్యం కాదు. అందుకని సైన్స్లో జరుగుతున్న ఈ వాద వివాదాలన్నీ ఎటువైపుకి దారితీస్తున్నాయి, ఏది కరెక్ట్ అని చెప్తున్నాయి. ఇవాళ పోయిన సంవత్సరం ఫిజిక్స్లో నోబెల్ లారియట్ ఎవరికి ఇచ్చారంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది కనిపెట్టిన ఆయనకి ఇచ్చారు. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఏమిటి నాకు అర్థమైనంత వరకు, ఎందుకంటే ఇంటర్నెట్లో పేపర్లో అయ్యే వచ్చినాయి, నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లాంటిది ఏదో ఉంటుందంట, ఈ గెలాక్సీకి అవతల ఇంకెక్కడో ఇంకొక ఎలక్ట్రాన్ లాంటిది ఉంటుందంట, ఈ రెండుకి మధ్య ఏదో లింక్ ఉన్నదంట, ఈ రెండు ఏదో మాట్లాడుకుంటాయంట, చేస్తుంటాయంట, ఏదో మాట్లాడుతుంది. నాకు ఇందులో ఏమి సైన్స్ అర్థం కాదు. బహుశా ఇది రాంగ్ అనుకుంటున్నాను నేను. మేబీ ఐ ఆమ్ రాంగ్, అది వేరే విషయం, ఆ తర్వాత మాట్లాడదాం. కానీ ఇవాళ క్వాంటమ్ మెకానిక్స్ అనే పేరుతో చాలా అశాస్త్రీయమైనటువంటి దాన్ని చెప్పడానికి కూడా ఇదే క్వాంటమ్ మెకానిక్స్ని వాడుకుంటూ ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద ఫిజిక్స్ నోబెల్ లారియట్లు అనేవాళ్ళు ఇంటర్నెట్లో ఉపన్యాసాలు ఇస్తున్నారు. క్వాంటమ్ మెకానిక్స్ అంతా మాయావాదం చెబుతుంది. టైమ్ ఈజ్ ఎ మిత్ అని చెప్పి ఈ మధ్య ఫిజిక్స్ లారియట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. టైమ్ ఈజ్ ఎ మిత్. టైం ఏంటంటే మార్పే టైము. స్పేసు టైము రెండింటిని వేరు చేయడానికి వీల్లేదు, మార్పే టైము. టైం ఈజ్ ఎ మిత్ అని చెప్పి ఫిజిక్స్ లారియట్లు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడిన దాన్ని అంగీకరించాల్సిన అవసరం ఏమీ లేదు. క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెబుతుంది అంటే అపోజిట్స్ని విడదీయడానికి వీల్లేదు. అనేక రకాలైన అపోజిట్స్, కంటిన్యూటీ, డిస్కంటిన్యూటీ, ఎనలాగ్, డిజిటల్, యూ కాంట్ సపరేట్ దెమ్. ఇవాళ లేటెస్ట్ సైన్స్ అంతా ఇట్లాంటి కొన్ని చెదురు మదురు మాటలు, ఇట్లాంటి కొంతమంది మేధావులు సైన్స్ని అపహాస్యం పాలు చేయడానికో మళ్ళీ తిరిగి వేదాల్లోనే ఇదంతా ఉన్నదని చెప్పడం కోసమో చెప్పే కొన్ని పిచ్చి పిచ్చి మాటలను మినహాయిస్తే సైన్స్ ముందుకు వచ్చిన కొద్దీ, సైన్స్లో కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చిన కొద్దీ ఏమి చెబుతున్నాయంటే డైలెక్ట్రికల్ మెటీరియలిజం ఇస్ ద ఓన్లీ సైన్స్. డైలెక్ట్రికల్ మెటీరియలిజం మాత్రమే దీనిని వివరించగలదు అని చెప్తుంది. అయితే సరే, ఇదంతా భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం, జీవశాస్త్రాలకు సంబంధించినటువంటి విషయం. సోషల్ సైన్స్ని ఎట్లా చూడాలి మనం? ఒక థియరీ సైన్స్ అవునా కాదనేది ఎట్లా చెప్పాలి మనం? ఉదాహరణకు మార్క్సిజం సైన్స్ అని అంటుంటాం అందరం. మరి మార్క్సిజం సైన్స్ అనడానికి మార్క్స్ ఏమన్నా ప్రయోగశాలలో ప్రూవ్ చేశాడా? ఒక ఫిజిక్స్ ప్రయోగం చేసినట్టుగా మార్క్స్ ప్రయోగశాలలో ప్రూవ్ చేశాడా? చేయలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దాన్ని ఎట్లా సైన్స్ అంటాం? ఇది నాకు ముందుగా అంత క్లారిటీ రాలేదు. కానీ ఈ మధ్యన 3-4 సంవత్సరాల క్రితం నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం టైటిల్ సోవియట్ మిలిటరీ స్ట్రాటజీ. ఈ పుస్తకాన్ని క్రుష్చేవ్ కాలంలో రాయబడ్డ పుస్తకం ఇది. ఆ పుస్తకం చదివినప్పుడు నాకు చాలా ఆలోచనలు వచ్చినాయి, కొత్త ఆలోచనలు. ఆ పుస్తకంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం రెండో ప్రపంచ యుద్ధం అయిపోయేంత వరకు, రెండో భాగం రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత. మొదటి భాగంలో అంత కరెక్ట్గానే రాశారు, కానీ రెండో భాగం చాలా గందరగోళంగా ఉంది. మొదటి భాగంలో యుద్ధం పట్ల మార్క్సిస్ట్ అవగాహన లేదా ప్రజాపంథాన్ని రాశారు, కానీ రెండో భాగంలో చాలా తప్పు ఉన్నదని నేను అనుకున్నాను. మాకు యుద్ధం పట్ల ప్రజాపంథ ఏంటి దాన్ని చెప్పడానికన్నా ముందు యుద్ధం పట్ల పాలక వర్గాల పంథ ఏంటి అంటే, యుద్ధం వచ్చి తీరుతుంది, యుద్ధం ఉంటానే ఉంటుంది సమాజంలో. ప్రజాపంథ ఏంటి? యుద్ధం కేవలం వర్గ సమాజం వల్ల వస్తుంది, అది దానికి అత్యంత ముదిరిపోయినటువంటి స్వభావం సామ్రాజ్యవాదం వల్ల వస్తుంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారు అంటే పాలక వర్గాల అంచనా ఎట్లా ఉంటుంది అంటే, యుద్ధంలో ఎవరికి ఎక్కువ ఆయుధాలు ఉంటే వాళ్ళు, ఎవరి కమాండ్ స్ట్రక్చర్ బెటర్గా ఉంటే వాళ్ళు గెలుస్తారనేది ఇది పాలక వర్గాల సిద్ధాంతం. యుద్ధం పట్ల ప్రజాపంథ ఏంటి? యుద్ధం గెలుపోవటం అనేది అంతిమంగా ప్రజల మీదనే ఆధారపడి ఉంటుంది, ప్రజలు చేయాల్సిన యుద్ధమే అది, కనుక ఎవరు ప్రజాపక్షమే గెలుస్తుంది అని మార్క్సిజం జనరల్గా చెప్తుంటుంది. ఈ పుస్తకం మొదటి భాగం అంతా అట్లాగే చెప్పింది. కానీ రెండో భాగంలో ఏం చెప్పారంటే, అయితే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మొత్తం యుద్ధ పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు పాత సూత్రాలు ఏవి ఇవాళ రాబోయే యుద్ధానికి పనికిరావు. ఏమిటయ్యా అది అంతగా మారిపోయింది అంటే, అణుబాంబులు వచ్చినాయి.
అణుబాంబులు వచ్చినందువల్ల యుద్ధానికి సంబంధించిన పాత సూత్రాలు మొత్తం పక్కన పెట్టేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా కొత్త రకమైనటువంటి యుద్ధాన్ని మనం ఎదుర్కోబోతున్నాం, దానికి సోవియట్ మిలిటరీ అంతా రెడీ కావాలి అని. అందులోనే ఏం చెప్పారంటే, ఈ క్రమంలో రాబోయే మూడో ప్రపంచ యుద్ధం ఎట్లా ఉంటుంది అంటే, కొన్ని రోజుల్లో, గంటల్లో ఈ భూమండలం నుంచి కొన్ని దేశాలు అదృశ్యమైపోతాయని చెప్పారు. వామ్మో, ఇటువంటిది జరిగిందా? జరగలేదు, మన కళ్ళ ఎదురుగానే చూసాం. జరగకపోగా రెండవ ప్రపంచ యుద్ధంలో అంత బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిన సోవియట్ యూనియన్ యుద్ధం లేకుండానే కూలిపోయింది. ఇది ఎట్లా సాధ్యమైంది? మరి దేనిని సైన్స్ అనాలని, దేనిని కాదు? ఈ ప్రశ్నలన్నీ నన్ను ఆలోచనలో పడేసింది. వాళ్ళ ఆ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కనపడుతున్న భయం ఏంటంటే, ఏ క్షణంలో మాస్కో మీద అణుబాంబులు పడిపోతాయో అనే భయం కనపడతా ఉంది. మరి నిజానికి అదే కాలంలో వియత్నాంలో సోవియట్ పార్టీతో, సోవియట్ ప్రభుత్వంతో పోలిస్తే 100వ వంతు కాదు 1000వ వంతు ఉన్నటువంటి వియత్నాం గెరిల్లాలు అమెరికాను ఎదుర్కొని, వాడు అణుబాంబులను ఎదుర్కొని గొప్ప యుద్ధం చేశారు. మరి ఇదేమి వీళ్ళ పరిశీలనలోకి రాలేదు. అప్పుడు నేను ఆలోచించిన పాయింట్ ఏంటంటే, అసలు దేనిని శాస్త్రం అనాలి, దేనిని కాదు? భౌతిక శాస్త్రాల్లో మనకు స్పష్టంగానే ఉంది దేనిని శాస్త్రం అనాలి అనేది. మరి సామాజిక శాస్త్రాల్లో దేనిని శాస్త్రం అనాలి అని అప్పుడు నేను రూపొందించుకున్న సూత్రం ఏంటంటే, నేను అది ఏదో ఒక వ్యాసంలో రాస్తాను, ఇంకా రాయలేదు. సామాజిక శాస్త్రాల్లో మనం ఇట్లా ప్రూవ్ చేయలేము. ఈవెన్ డార్విన్ ఇట్లా ప్రూవ్ చేయలేకపోయాడు. జీవ పరిణామం జరిగిందని, కోతికి మనిషి పుడుతుందని అనలేదు, ప్రూవ్ చేయలేదు కూడా. మరి సామాజిక శాస్త్రాలు ఎట్లా ప్రూవ్ చేయాలంటే, ఏ సామాజిక శాస్త్రానికి సంబంధించిన 3 చాప్టర్స్ ఉంటాయి: గతం, వర్తమానం, భవిష్యత్తు. గతానికి సంబంధించిన విషయాలన్నింటినీ కనెక్ట్ చేయగలగాలి. కనెక్ట్ చేయగలిగితే అది శాస్త్రం, లేకపోతే అది లేదు. అశోకుడు అనేక యుద్ధాల్లో గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ముహూర్తాల వల్ల గెలిచాడు అనేది శాస్త్రం. అశోకుడు అనుసరించినటువంటి విధానాలు ఏంటి? ఏ వర్గానికి అనుకూలంగా అతను పనిచేశాడు? ఏ వర్గాల సపోర్ట్ అతను పొందగలిగాడు? అశోకుడు రూపొందించినటువంటి పరిపాలనా విధానం ఏంటి? అతను ఎంచుకున్నటువంటి మతం ఏంటి? ఇవన్నిటినీ కారణాలుగా మనం కనెక్ట్ చేయగలిగితే అది శాస్త్రం అవుతుంది. అట్లా కనెక్ట్ చేయలేకపోతే అది శాస్త్రం కాదు. గతానికి సంబంధించి. వర్తమానానికి సంబంధించి దేన్ని శాస్త్రం అనాలి అంటే, వర్తమానానికి సంబంధించి ప్రజలకు ఒక ప్రోగ్రాం ఇవ్వగలిగింది శాస్త్రం. ప్రజలను కార్యాచరణలో కదిలించగలిగింది శాస్త్రం. అట్లా కదిలించలేకపోయింది శాస్త్రం కాదు. ఉదాహరణకి మార్క్స్ చెప్పాడు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాటంలో పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. అది లక్షలాది మంది శ్రామికుల్ని కదిలించింది. అందుకని దాన్ని శాస్త్రం అని చెప్పి అంటున్నాం. మేము విద్యార్థులారా గ్రామాలకు తరలండి అని చెప్పని కొన్ని 100 మంది విద్యార్థులను తీసుకెళ్ళగలిగాము. ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ చేపట్టాం. అట్లాంటి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఇవ్వగలగాలి ఈ సిద్ధాంతం. సాధారణ ప్రజలందరినీ కూడా చరిత్రను మార్చగలిగినటువంటి, శక్తివంతులుగా మార్చేటువంటి ప్రోగ్రాం ఇవ్వగలగాలి. అప్పుడు అటువంటి సోషల్ థియరీని మనం సైన్స్గా అంగీకరించవచ్చు. భవిష్యత్తుకు సంబంధించి సరైన ప్రెడిక్షన్స్ చెప్పగలగాలి. సరైన ప్రెడిక్షన్స్ చెప్పగలిగితేనే ఆ థియరీని సోషల్ సైన్స్ అనగలం. అటువంటి ప్రెడిక్షన్స్ చెప్పలేకపోతే సైన్స్ అనలేము. క్యాపిటలిజం తన శత్రువుని తానే సృష్టించుకున్నది, తన గోరి తానే తవ్వుకుంటున్నది. అనివార్యంగా శ్రామిక వర్గ విప్లవాలు వస్తాయని మార్క్స్ చెప్పింది ఆయన జీవితకాలంలోనే ప్యారిస్లో రుజువైంది. ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. రష్యాలో లెనిన్ ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. చైనాలో చేసినటువంటి ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. అవి కరెక్ట్ అయినాయి కనుక దానిని మనం సోషల్ సైన్స్ అని చెప్పి యాక్సెప్ట్ చేయగలం. అట్లా చూసినప్పుడు ఈ క్రుష్చెవ్ గారి కాలంలో వచ్చినటువంటి సోవియట్ మిలిటరీ స్ట్రాటజీ, వాళ్ళు చెప్పినటువంటి అణుయుద్ధాలు రాలేదు. అసలు రాకపోగా ఇవాళ మనం కాస్త వెనక తిరిగి కూలుగా ఆలోచించుకుంటే మనకి ఏం కనపడుతున్నాయంటే, ఎవడు అణుబాంబు తయారు చేస్తే వాడే నాశనం అవుతాడు. అణుబాంబు వేయటం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. అది వాళ్ళ కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అందుకని ఒక శాస్త్రానికి ఉన్న బలం ఏంటి? మతం లేదా ఒక నమ్మకం లేదా గుడ్డి విశ్వాసానికి భిన్నంగా ఒక శాస్త్రాన్ని మనం సమర్థిస్తున్నామంటే ఆ శాస్త్రం రుజువులతో ఉండాలి. భౌతిక శాస్త్రాలు కొన్ని రకాలైన రుజువులు చూపించాలి, సామాజిక శాస్త్రాలు మరొక రకమైనటువంటి రుజువులను చూపించాలి. అటువంటి రుజువులను చూపించగలిగినటువంటి దాన్ని ఇక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్న
ఈ అన్ని స్లోగన్స్ చూస్తూ ఉన్నాను. ఈ అన్ని స్లోగన్స్ కూడా మనని ఆలోచింపజేసే శక్తి ఉన్నటువంటి స్లోగన్స్, మన ఆలోచనని మందగింపజేసే స్లోగన్స్ కావు. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి పురాణాలు చెప్పే కార్యక్రమాలు కావు. ఇంకా ఇంకా ఆలోచించవలసిన. అందుకనే ఈ సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళు అతి సామాన్యుల్ని అత్యంత గొప్ప మానవులుగా మార్చగలిగింది. వీళ్ళు ఎక్కడో గొప్ప ఫిలాసఫర్స్గా పుట్టిన వాళ్ళు కాదు. ఎంగిల్సే చూస్తే ఎంగిల్స్ 10th క్లాస్ కూడా చదవలేదు. మార్క్స్ అయితే PhD చేశాడు, కానీ ఎంగిల్స్ 10th క్లాస్ కూడా చదవలేదు. కానీ ఆ ఎంగిల్స్ రాసిన పుస్తకం ఈ రోజుకి 150 సంవత్సరాల తర్వాత కూడా శాస్త్రవేత్తలందరికీ సురోధార్యంగా ఉండేటువంటి పుస్తకాన్ని ఆయన రాయగలిగాయంటే, ఆ రోజుకు ఉన్న సైన్స్ అంతటిని ఆయన సమాప్తి చేసి అందులో ఉన్న డైలెక్ట్రికల్ మెటీరియల్స్ రాయగలిగాయంటే అది ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతానికి ఉండేటువంటి బలం. అటువంటి శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని పెంపొందించడం కోసం, దాన్ని ప్రచారం చేయడం కోసం, దానికోసం అహర్నిశలో తన జీవితం అంతా కృషి చేసిన రామకృష్ణ లాంటి మిత్రుడికి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా తరచుగా పదే జరుగుతూ ఉండాల్సిన అవసరం ఉందని, దీన్ని డెవలప్ చేయాల్సిన కోరుకున్న మిత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను సైన్స్ పాఠం చేస్తే అది భిన్నంగానే చెప్తాను, అంతే. మరి ఇంకో రకంగా వాళ్ళు చెప్పినట్టుగా చెప్పడం నా వల్ల అయ్యే పని కాదు. అయితే నాకు నా పద్ధతిలో పాఠం చెప్పి దీన్ని రుజువు చేయాలి, మన విధానాన్ని రుజువు చేయాలి అనేది నాకు చాలా కాలంగా ఉంది. అఫ్కోర్స్ MBBS క్లాసుల్లో చెబుతున్నాను, కానీ అనేక కారణాల వల్ల అక్కడ అనుకున్నంత సక్సెస్ రావడం లేదు. ఎందుకంటే ఇవాళ రేపు అసలు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికి కనపడట్లేదు. ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత గందరగోళంగా తయారైనవి. సరే, అవన్నీ పక్కన పెట్టి SC ST విద్యార్థులను ఒక 50 మందిని పోగు చేసి వాళ్ళని నీటికి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీటికి సిద్ధం చేసి ఆ 50 మందిలో ఒక 40 మందికి మెడికల్ సీట్లు కొట్టించి అసలు మనం చదువు చెప్తే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఒకప్పుడు మేము ఈ చదువులను అశాస్త్రీయ విద్యా విధానం అన్నాము. ఈ చదువులు మానేసిపోయాం. అయితే అశాస్త్రీయ విద్యా విధానం అనేవాళ్ళం, కానీ ఏమిటి అశాస్త్రీయత, ఎట్లా దాన్ని శాస్త్రంగా మార్చాలి అనేది మేము ఆ రోజుల్లో చెప్పలేకపోయేవాళ్ళం. ఎందుకంటే మేము కూడా విద్యార్థులమే, మాకు ఇంకా మా సబ్జెక్ట్స్ మీద అంత పట్టు రాలేదు. ఇవాళ మేమే ప్రొఫెసర్లమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో ఒట్టి మాటలు మాట్లాడితే సరిపోదు కదా, దాన్ని రుజువు చేసి చూపించాలి. అయితే అందులో ఒక భాగంగా నేను చేసింది, నేను ఎనాటమీ పుస్తకాలు రాశాను. గుంటూరు మెడికల్ కాలేజీలో మేము ఎన్ని గొడవలు చేసామో నాకు నా మిత్రులందరికీ తెలుసు. ప్రిన్సిపాల్స్ని గల్లా పట్టుకుని రిజైన్ చేయించాం. అటువంటి గుంటూరు మెడికల్ కాలేజీలో నాకు ఇప్పటికి 2 సార్లు సన్మానం జరిగింది. ఒకసారి నా పుస్తకాలను గుంటూరు మెడికల్ కాలేజీలోనే రిలీజ్ చేశారు. ఎందుకు చేశారంటే 90 ఏళ్ల చరిత్ర ఉన్న గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ టెక్స్ట్ బుక్స్ ఇంతవరకు ఎవరు రాయలేదు. చదువు మానేసిపోయింది, నేనే రాశాను. సరే, ఆ రోజున చదువు మానేశాం ఆ ధోరణిలో. ఇవాళ ఇదే రంగంలో ఉన్నప్పుడు విద్యార్థులను పోగు చేసి వాళ్ళకి ఒక ధైర్యం చెప్పి సబ్జెక్టుని సునాయాసంగా కళ్ళెదురుకుండా కనపడేట్టుగా చేయటం ఎట్లా? ఆన్సర్ నాకు చాలా సందర్భాల్లో నాకు ఆన్సర్ కళ్ళ ముందు కనపడుతుంటుంది. ఇంత క్యాలిక్యులేషన్ అవసరం లేదు, మీరు చెప్పేదంతా తప్పిది. అదిగో ఆన్సరు, అది మాకు కనపడలేదు కదా. అంటే అదే డైలెక్ట్రికల్ మెటీరియలిజానికి ఉన్న బలం, అదే రియల్ సైన్స్కున్న బలం. సైన్స్ని అన్సైంటిఫిక్గా చెప్తున్నారు, సైన్స్ని సంస్కృత శ్లోకాల్లాగా మార్చి చెప్తున్నారు. ఆ బలాన్ని రుజువు చేయాలి. అందుకని ఒక 50 మంది SC ST విద్యార్థులను తీసుకుని ఒక ఛాలెంజ్గా వీళ్ళకి మెడికల్ సీట్లు తీసుకొచ్చి చూపిస్తే మన సిద్ధాంతానికి బలం వస్తుంది. నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నా, గత 10 సంవత్సరాలుగా ఆలోచిస్తున్నా. కానీ నేను రాయ్పూర్లో ఉండటం, రకరకాల కారణాల వల్ల చేయలేకపోయాం. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను కనుక ఇది ఎట్లా చేయాలని ఆలోచిస్తుండగా ఈ మధ్యనే గద్దర్ మిత్రుడు ఇప్పుడు ఇక్కడ ఉండగా కూడా గద్దర్ కొడుకే ఫోన్ చేశాడు. గద్దర్ కొడుకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇది గద్దర్ పేరుతో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే SC ST విద్యార్థులు 2 తీవ్రమైన పర్వతాల కింద నలిగిపోతున్నారు. ఒకటి సబ్జెక్ట్ అర్థం కాకపోవడం, రెండోది అంతకంటే తీవ్రమైనటువంటి సమస్య డీమోటివేషన్. అనుక్షణం వాళ్ళని నిరుత్సాహపరిచి నీరుగార్చి నీ వల్ల ఏమవుతుంది అనేటువంటి వాతావరణం లోపల పెరుగుతున్న SC ST విద్యార్థులకి మోటివేట్ చేయాలి. మోటివేట్ చేసి వాళ్ళని ఒక పక్కన మోటివేట్ చేయటం, రెండో పక్కన సైన్స్ని మన పద్ధతుల్లో చెప్పటం. వాళ్ళ పద్ధతుల్లో కాదు, వాళ్ళ సైన్స్ని అశాస్త్రీయంగా మార్చిన వాళ్ళు.
సైన్స్ని సంస్కృత శ్లోకాల కిందకు మార్చిన వాళ్ళు ఆ సైన్స్లో ఉన్న సారాంశాన్ని చూడగానే చెప్పగలిగిన విధంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. దీనికి కూడా మిత్రులందరూ ఆలోచించి మీరందరూ చేయగలిగిన సహకారం చేయవలసిందిగా కోరుతాం. చేయవలసిన సహకారంలో ముందు నేనేదో డబ్బులు అడగట్లేదు, ముందు మీకు దొరికిన స్టూడెంట్స్ని పంపండి, చూద్దాం. ఎందుకు చేయలేము దాన్ని కూడా చేసి చూపిద్దాం. ఇదేదో గొప్పవాడు పుట్టుకతోనే గొప్పవాడుగా ఉన్నవాడు మాత్రమే చేయగలిగింది కాదు, ఎవరైనా చేయగలుగుతారు సరైన అవకాశాలు వాళ్ళకి అందితే అని రుజువు చేయడం కోసం, పెరియార్ సిద్ధాంతాన్ని రుజువు చేయడం కోసం, అంబేద్కర్ సిద్ధాంతాన్ని రుజువు చేయడం కోసం, అన్నిటికన్నా మించి మార్క్స్ సిద్ధాంతాన్ని రుజువు చేయడం కోసం నేను ఈ యజ్ఞానికి పూనుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇప్పటికే నా ఒంట్లో ఓపిక తగ్గడం మొదలైంది. ఎంతకాలం చేయగలుగుతామో కూడా చేయలేను. అందుకని వీలైనంత తొందరగా దీన్ని చేసి మన సిద్ధాంతానికి మరొక ఛాలెంజ్ తీసుకొచ్చి దీన్ని రుజువు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పెద్ద ప్రయత్నం నా ముందున్నది, ఎంతవరకు చేయగలుగుతానో చెప్పలేను. కానీ మెటీరియల్ అండ్ ఎంపరర్ క్రిటిసిజం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి ఒక 100 సంవత్సరాలు జరిగిపోయింది. ఆయన 1908లో రాశాడు ఆ పుస్తకాన్ని. ఇప్పుడు వచ్చినటువంటి సైన్స్ అంతటినీ కూడా డైలెక్టికల్ వెలుగులో దాన్ని విప్పి చెప్పి వివరించేటువంటి ఒక పుస్తకం రాయాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకాలు కొన్ని వచ్చినాయి, అయితే ట్రాట్స్కేట్లు రాశారు. ట్రాట్స్కేట్లు కాకుండా నిజమైన మార్క్సిస్ట్ లెనినిస్టులే రాస్తే ఇంకా అది బాగుంటుంది. ఈ పని చేయాలని ఇంకొక సీరియస్ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఈ మాటలు మీతో పంచుకున్నందుకు, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఇంతటితో గర్విస్తున్నాను.